హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఈఏపీ సెట్ ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ క్వాలిఫై ఉంటారో వాళ్ళకి బీటెక్ అలాగే బీఫార్మసీ అగ్రికల్చర్ చేయడానికి ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాలి. దానికి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కేటగిరీ వైజ్ ఫీ ఎంత, ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, లాస్ట్ డేట్ ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ ఎంసెట్ జనరల్ కేటగిరీ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు 600 పే చేయాలి. బీసీ కేటగిరీ వాళ్ళు 550 ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయాలన్నమాట. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు 500 ఫీ అనేది రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాలన్నమాట. అలాగే ఫస్ట్ స్టెప్ నుంచి ఫిఫ్త్ స్టెప్ వరకు అసలు ఎలా అప్లై చేసుకోవాలి, వాట్ ఆర్ ద మేజర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, స్టూడెంట్స్ ఆర్ పర్మిటెడ్ టు రిజిస్టర్ విత్ 16 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుందని చెప్తున్నారు. అలాగే క్యాండిడేట్స్ 16 ఇయర్స్ ఏజ్ ఆఫ్ 31 డిసెంబర్ కల్లా 16 ఇయర్స్ ఏజ్ కంప్లీట్ అయి ఉండాలని చెప్తున్నారు. అలాగే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 17 ఇయర్స్ ఆఫ్ 31 ఏజ్ అడ్మిషన్ 2025 అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ 22 ఇయర్స్ వరకు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అలాగే 25 ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 25 ఇయర్స్ వరకు ఈ ఎగ్జామ్ అనేది రాయొచ్చు అని చెప్తున్నారు. అలాగే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 16 ఇయర్స్ ఏజ్ ఆఫ్ 31 డిసెంబర్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ అడ్మిషన్ 2025. దెర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఉండకూడదని చెప్తున్నారు. అలాగే మనకి ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన హాల్ టికెట్ నెంబరు అలాగే క్యాండిడేట్స్ నేమ్ ఫుల్గా ఎంటర్ చేయండి. మీ ఎస్ఎస్సి ఈక్వలెంట్ మార్క్స్ మెమోలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమైతే ఉందో అది ఎంటర్ చేయండి. మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఎంటర్ చేయండి. అలాగే ఏ కేటగిరీ ఎంటర్ చేయండి. అలాగే ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, స్ట్రీమ్ అనేది. ఇంజనీరింగా, ఫార్మసీ, అగ్రికల్చర్ ఫార్మసీయా, బోత్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీగా రాస్తున్నారా మీరు? ఇక్కడ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి మంచిగా మీరు అనేది ఆప్షన్ అనేది ఇవ్వండి. ఏ కేటగిరీ వైజో మీరు ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. అలాగే ఏ బ్యాంక్ ద్వారా మీరు పేమెంట్ అనేది చేస్తున్నారో క్లిక్ చేయండి అనమాట. ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయాక ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేస్తే మనకి కంప్లీట్ అయిపోతుంది పేమెంట్. ఆ తర్వాత ఫీ పే చేసిన రిసిప్ట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. నో యువర్ పేమెంట్ ఫీ రిసిప్ట్ స్టేటస్, క్వాలిఫై ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఏ స్ట్రీమ్కి అయితే ఇందాక ఆప్షన్ ఇచ్చారో అదన్నీ మెన్షన్ చేసిన తర్వాత చెక్ పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే థర్డ్ స్టెప్లోకి ఇంకా వెళ్ళిపోదాం. This is the application form for the AP EAP set 2025. పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ ద అప్లికేషన్ అనే ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ ఏపీ ఈఏపీ సెట్ 2025, పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్, అలాగే ప్లీజ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అనేది చెప్తున్నారు. సెకండ్ ఇయర్ అయిపోయాకే కదా మనం ఎంట్రన్స్ టెస్ట్ రాసేది, అదే ఎంటర్ చేయాలని చెప్తున్నారు. మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ ప్రింట్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఈఏపీ సెట్ అనమాట. పేమెంట్ ఐడి, మొబైల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫై ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏమైతే అప్లై చేశారో అది ప్రింట్అవుట్ అనేది కంపల్సరీగా తీసుకోండి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు అదనేది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. దాని మీద ఒక ఫోటో అంటించి పేస్ట్ చేసి మీరు ఎగ్జామినేషన్ సెక్షన్కి అనేది తీసుకెళ్ళాలి అనమాట. సో గైస్, ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.